బ్రో నువ్వు స్లో మోషన్ చేస్తే అంత స్మూత్ వస్తుంది, నాకు రావట్లేదు అలా. ఇదా జస్ట్ కీ ఫ్రేమ్స్ బ్రో. ఒకసారి చెప్పావు బ్రో ఎట్లా చేసినావు అంత స్మూత్గా? ఇదా చెప్తుందా బ్రో. నీకు కావాల్సిన క్లిప్ టైమ్ లైన్లోకి స్పీడ్ ర్యాంప్ యాడ్ చేసుకున్నాక నీకు కావాల్సిన దగ్గర స్పీడ్ పాయింట్ పెట్టు, ఇక్కడొకటి తర్వాత క్లిప్ని సెలెక్ట్ చేసి కీ ఫ్రేమ్స్ ఆన్ చేయి. ఇక్కడ రీటైమ్ స్పీడ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ వేవ్స్ని క్లిక్ చేయి. మళ్ళీ ఇక్కడ టాప్లో ఈ యారోస్ని క్లిక్ చేస్తే నీకు ఈ వేవ్ ఫార్మ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదే స్పీడ్ ర్యాంప్ క్లిప్ ఏదైతే ఉందో అదే. ఇక్కడ డౌన్ చేస్తే ఏమవుతుంది అంటే స్లో మోషన్ అవుతుంది, అప్ చేస్తే స్పీడ్ మోషన్ అవుతుంది. సో నాకు స్లో మోషన్ కావాలి కాబట్టి డౌన్ చేసుకుంటున్నాను. ఇది ఇంకా మనకు స్మూత్గా ప్లే అవ్వడానికి ఈ 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఇచ్చుకుంటాను. అది ఇంకా పర్ఫెక్ట్ ఉండడానికి, స్లో ర్యాంప్ అయ్యింది స్పీడ్ ర్యాంప్ అయ్యింది అని తెలియకుండా ఉండడానికి ఇవి మనం అడ్జస్ట్ చేస్తాం. స్పీడ్ పాయింట్ తర్వాత నాకు స్పీడ్ కావాలి కాబట్టి ఇది స్పీడ్ని హై పెంచుకుంటాం. అండ్ సేమ్ ఫస్ట్లో కూడా ఈ క్లిప్ మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్ ప్లే అవ్వదు. సో రీటైమ్ స్కేలింగ్లో ఆప్టికల్ ఫ్లో ఇచ్చుకుంది, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా స్మూత్గా ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. అంతే బ్రో. అంతేనా బ్రో, నేను చేసుకుంటలే.